అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినీత. సో నేను ఇవాళ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్, మేము జస్ట్ అంటే ఒక వీకెండ్ గెటవే లాగా ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఇది జనరల్గా అయితే మేము హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌసెస్ బుక్ చేసుకుంటాం. బట్ దిస్ టైమ్ వీ వాంట్ టు గో టు సమ్ అదర్ ప్లేస్. సో వీ వెంట్ టు ఏ బీచ్ స్టేకేషన్ లాగా. సో సేమ్ అనమాట, మా అపార్ట్మెంట్లో కొన్ని ఫ్యామిలీస్ కలిసి స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ చీరాల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 6 hours జర్నీ పట్టింది మాకు. సో దిస్ ఈస్ ద ఫామ్ హౌస్ వీ బుక్డ్ అండ్ వీఆర్ అరౌండ్ 7 families. ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ అస్, మాకేమి ఇబ్బంది అవ్వలేదు. అండ్ దిస్ ఈస్ ద రూమ్, లైక్ దెర్ ఆర్ 2 rooms కింద ఉన్నాయి అండ్ 1 room పైన ఉంది. సో లేడీస్ అందరికీ కింద 2 rooms ఉన్నాము, మెన్ అందరూ పైకి ఎక్కేసారనమాట. అండ్ అక్కడే కిచెన్ అండ్ దిస్ హాల్ ఈజ్ సో హ్యూజ్. టీవీ అంతా అంటే సేమ్ ఇల్లులానే కదా, సో ఇదంతా ఉన్నింది. అండ్ దెర్ ఈజ్ ఎ పూల్. యాక్చువల్లీ మేము దిస్ ఈస్ మాన్సూన్ కదా, సో వి ఎక్స్పెక్టెడ్ హెవీ రైన్స్. బట్ మేము గెస్ట్ హౌస్కి రీచ్ అయ్యే వరకు అయితే వర్షం పడలేదు. బట్ లేటర్ ఆన్ పక్కా పడింది, అది పక్కా పడుతుంది కూడా వర్షాకాలంలో. అండ్ దిస్ ఈజ్ మీ. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. నేను తను హాద్యతో పాటు ఇక్కడ ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ బయట గార్డెన్ ఏరియా. ఇట్ వాస్ హ్యూజ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పూల్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఆల్మోస్ట్ సగం టైం మేము పూల్లోనే ఉన్నామంటే చెప్పండి. అండ్ అసలు మేము అక్కడికి వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము 3 carsలో వచ్చాము. 2 cars ఫస్ట్ రీచ్ అయిపోయాయి అనమాట. నో 4 cars. సో 2 cars ఫస్ట్ రీచ్ అయిపోయాయి. అండ్ హాద్య వాస్ వెరీ ఈగర్ టు డ్యాన్స్ ఇన్ రైన్ పూల్ అనమాట. సో లంచ్ టైం అయిపోయింది, బట్ అందరూ వచ్చే వరకు లంచ్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను. బట్ వర్షం చాలా అంటే చాలా పడింది అండ్ వీ కాంట్ వెయిట్. వెళ్ళిందే ఎంజాయ్ చేయడానికి. వర్షం వస్తుందని ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి. సో హాద్య అండ్ పిల్లలు పూల్లోకి దిగిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా దిగిపోయారు అనమాట. అండ్ ఆ టైంలో నాకు ఐ ఫెల్ లైక్ ఐ హ్యావ్ టు ఎంజాయ్ దట్ వెదర్ అని చెప్పేసి ఫస్ట్ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను వాళ్ళ దగ్గర, జస్ట్ కాలు పెట్టేసి. అండ్ లేటర్ ఆన్ వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి వచ్చేసి అందులో దిగిపోయాను. దట్స్ హౌ వి ఎంజాయ్. అంటే వాళ్ళు వచ్చేవరకు ఆల్మోస్ట్ లైక్ 1 hour గ్యాప్ ఉంది. అండ్ ఆ 1 hour అయితే ఇట్స్ మై ఫేవరెట్. లైక్ పూల్లో చాలా అంటే వర్షం కింద పూల్, ఆ వెదర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. కొద్దిసేపు అయ్యాక ఇంకా అందరూ వచ్చేసారు. సో వీ హ్యాడ్ లంచ్. వాళ్ళే అంటే గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళే తీసుకొచ్చారనమాట, అంటే మనం చెప్పాలి. సో తీసుకొచ్చారు, తినేసాక సో అన్ని ఫ్యామిలీస్ ఇంకా అందరం పూల్లోకి దిగాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 2-3 hours పూల్లోనే ఆడుకున్నాము. వీ ప్లేడ్, వీ డాన్స్ అండ్ చాలా. అండ్ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి స్టార్ట్ అయిపోయాము. బీచ్ ఒక 1 minute పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 1 kilometer దూరంలో ఉంటుంది అనమాట. సో గాట్ రెడీ అండ్ వీ వెంట్ టు ద బీచ్. అండ్ యు నో హౌ మచ్ ఐ లవ్ బీచెస్. సో దారిలో ఇంకా బీచ్ పక్కనే కూడా ఉన్నాయి రిసార్ట్స్ అనేవి. మాది కొంచెం దూరం ఉండింది అండ్ మా రిసార్ట్ ఎదురుగా ఇలా బాబా టెంపుల్ ఉంది. ఇట్స్ సో నైస్.
బీచ్కి వచ్చేసేటప్పటికి కార్లో మా ఆద్య అంటే చాలా ఆడింది పూల్లో. సో షీ స్లెప్ట్ అనమాట. సో ఇంకా కాసేపు నాకంటూ బీచ్లోకి వచ్చేపు ఆడుకునే టైం దొరికింది. సో అలా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే నేను కాసేపు కొన్ని పిక్చర్స్ కొన్ని తీసుకొని దిగాను. అక్కడే బీచ్లో ఇది ఒకటి జీబ్లా ఉన్నింది. అక్కడి నుంచి ఇక్కడికి మనమే నడపవచ్చు. సో అది ఒక రౌండ్ వేసాము. ఆద్య వాజ్ ఇంట్రెస్టెడ్, అందుకని ఒక రౌండ్ వేసాము. కూడా బీచ్ అంటే చాలా ఇష్టం. సో అస్సలు రావట్లేదు. ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడే ఉండాలి అని అంటుంది. అట్ లాస్ట్ ఇంకా చీకటి అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చేసాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ వాళ్ళే అరేంజ్ చేశారు. నాన్ వెజ్ వెజ్ రెండు సపరేట్గా. సో వీ హ్యాడ్ డిన్నర్ అండ్ కొన్ని గేమ్స్ ఆడాము. తంబోలా అలా నైట్ మళ్ళీ పూల్లోకి దిగామని అంతా రికార్డ్ చేయలేదు. ఆ మూమెంట్లో వర్షంలో అలా పూల్లో డ్యాన్సెస్ అవన్నీ అలా అయిపోయింది. ఇక్కడైతే నైట్ కొద్దిసేపు టీవీ పెట్టుకున్నాం. అండ్ తర్వాత పూల్లోకి దిగి ఆడేసి ఇంకా నైట్ ఆడుకొని గేమ్స్ ఆడి పడుకున్నాము. అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇవాళ యాక్చువల్లీ లీవ్ అయిపోవాలి. వీ కేమ్ ఆన్ సాటర్డే అండ్ వీ వెంట్ బ్యాక్ ఆన్ సండే. సో మార్నింగ్ యాక్చువల్లీ సన్ రైజ్ చూద్దామనే ప్లాన్ ఉండే, బట్ నైట్ చాలా లేట్ అయిపోయింది అండ్ ఎవ్వరు లేవలేదు మార్నింగ్. సో ఇంకా సన్ వచ్చేసాడు బాగా అండ్ ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాము బీచ్లో. బట్ మార్నింగ్ వచ్చింది బీచ్ కోసం కదా అని ఇక్కడికి వచ్చాము. అండ్ వీ డిడ్ 2-3 రీల్స్ కూడా అక్కడ. పాపల్ని హస్బెండ్స్ అందరూ ఆడిపిస్తుంటే నేను ఇంకొంతమంది రీల్స్ చేసామన్నమాట. ఐ థింక్ నేను
షార్ట్‌లో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ ఒక మంచి ఎస్థెటిక్ గర్ల్స్ వీడియోలా తీద్దాము వెనకరించి అనుకునేలోపు మా పాప వచ్చేసింది. మదర్స్ మేమంటారు మనం మదర్స్ కదా, వీ కాంట్ బీ గర్ల్స్ ఎనీమోర్. అండ్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోయాము. బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాక అండ్ వీ గాట్ ఫ్రెషన్ అప్ అగైన్ అండ్ వీ స్టార్టెడ్ ఇమీడియట్లీ బికాజ్ ఆల్మోస్ట్ 6 hours పట్టిద్ది కదా. అండ్ అప్పటికి టైం కూడా అయిపోయింది ఫామ్ హౌస్లో. అండ్ దట్స్ హౌ వీ హ్యాడ్ 1 day చీరాల గెట్ అవే అనమాట. హోప్ మీకు కూడా ఇలా నచ్చింది అనుకుంటాను. మీరు ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసి వెళ్ళారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ ద ఫామ్ హౌస్ వి బుక్డ్. ఇట్ వాస్ నైస్. ఇట్స్ అంటే రోజు రొటీన్ నుంచి ఒక చిన్న గెట్ అవే అండ్ మైండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఇలాంటివి ఉండాలి అప్పుడప్పుడు. మీకు వీడియో కొంచెం నచ్చినా కూడా ఒక లైక్ కొట్టండి. అండ్ ఐ విల్ ట్రై టు డూ మోర్ వీడియోస్. అంటే వీక్లీ 1 లాంగ్ వీడియో పెట్టడానికి ఐ విల్ ట్రై ఫర్ షూర్. సో ఇప్పటి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో పక్కా మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.